భారత్ పైన దాడులు ఎందుకు జరుగుతాయి? అసలు పాకిస్తాన్ ఇండియా ఎలా డివైడ్ అయ్యాయి? మన ఇండియా తాలూకా గొప్పతనం ఏంటి? ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకుందాం. మతపరంగా ఈ వీడియోను చూడవద్దు, కేవలం చరిత్రను ఆధారంగా తీసుకొని చెప్తున్న వీడియో ఇది. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అలానే ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. వీడియో చూసిన తర్వాత జై హింద్ అని కామెంట్ చేయండి. 1947 ఆగస్ట్ 15 దాదాపు 200 సంవత్సరాలుగా పరిపాలించే బ్రిటిష్ వారి నుంచి ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు ఎంతో రక్తపాతం జరిగి చాలా మంది మరణించారు. అప్పటి వరకు 800 సంవత్సరాలకు పైగా కలిసి నివసించిన హిందూ ముస్లిం సోదరులు ఇండియా పాకిస్తాన్గా విడిపోయారు. నిజానికి ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి గల కారణం హిందువులు ముస్లింలు వారికి వ్యతిరేకంగా ఏర్పడడం. దానికి కారణం పూర్వం మన భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే ఉండేవారు. అరబ్ కంట్రీస్ నుంచి చాలా మంది ముస్లిమ్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ పాకిస్తాన్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ముస్లిమ్స్ నార్త్ ఇండియాలో హిందూ రాజ్యాల్ని ఓడించి భారతదేశాన్ని పరిపాలించారు. 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ముస్లిమ్స్ పరిపాలించేవారు. అప్పటి రాజులైన మహమ్మద్ గోరి అలానే మహమ్మద్ ఆఫ్ గజనీ ఇస్లామిక్ రూలర్స్ గా ఉండేవారు. భారతదేశంలో ఉండే హిందువులకు పర్షియా నుంచి వచ్చిన వారు పరిపాలించడం ఏ మాత్రం నచ్చలేదు. అయితే అప్పటి ముస్లిం సుల్తానులు ఢిల్లీలో రూలింగ్ కి వచ్చారు. అది మెల్లమెల్లగా నార్త్ ఇండియా మొత్తం విస్తరించింది. అప్పటి ముస్లిం లీడర్స్ కు హిందూ దేవాలయాలను కూల్చివేసేశారు. దానికి కారణంగా హిందూ ముస్లింస్ కి వ్యతిరేకత ఏర్పడింది. అప్పటికి చాలా మంది హిందూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి చాలా మంచిగా ఉండేవారు. 16వ శతాబ్దం మొఘల్ ఎంపైరర్ రూలింగ్ లోకి వచ్చింది. అయితే మొఘల్ ఎంపైరర్ చివరివాడైన ఔరంగజేబు హిందూ ముస్లిం గొడవలకు కారణమయ్యాడు. తన రాజ్యంలో చాలా హిందూ దేవాలయాలను కూల్చివేశాడు. చాలా మంది హిందువుల్ని ముస్లింస్ గా మత మార్పిడి చేశాడు. అయితే ఔరంగజేబు 50 సంవత్సరాల ఎంపైర్ గా ఉన్నారు. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం పతనమై మరాఠా ఎంపైర్ వచ్చింది. ఛత్రపతి శివాజీ ఎంపైర్ గా ఉండేవారు. అప్పటి హిందువులకు ముస్లింస్ కి మధ్య చక్కటి సంబంధాలు ఉండేవి. ఆ తరువాత 1757 నుంచి బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. మొఘల్ ఎంపైరర్ అయిన జహంగీర్ ఇండియా రూల్ చేస్తున్న పీరియడ్ లో 1613వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిషర్స్ మొదటిసారిగా భారతదేశంలోకి అడుగు పెట్టారు. అయితే బ్రిటిషర్ కాలంలో బ్రిటిష్ రూల్స్ భారతదేశంలో మెల్లమెల్లగా మొదలయ్యాయి. అయినప్పటికీ హిందూ ముస్లింస్ గొడవలు ఏ మాత్రం తగ్గలేదు. అందులో హిందువులకు ముస్లింస్ కు మధ్య గొడవలు ఎవరిది తప్పులేదు. నిజానికి మతపరమైన గొడవలకు ముఖ్య కారణం బ్రిటిష్ వారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని బ్రిటిష్ వారు హామీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో పనిచేసే నాయకులు మతాల్ని రెచ్చగొట్టే విధంగా ఉపదేశాలు ఇచ్చేవారు. అయితే అప్పటి ముస్లింస్ మాకు ప్రత్యేక దేశం కావాలని బ్రిటిష్ వారిని కోరారు. గొడవలు రాను రాను పెరుగుతూ వస్తుండడంతో బ్రిటిష్ వారు దానికి అంగీకరించారు. అలా పుట్టిందే పాకిస్తాన్. అయితే అప్పటికి చాలా మంది వారి ప్రాంతాన్ని మారాల్సి వచ్చింది. అయితే భారత్ పై దాడులు జరగడానికి ఇక్కడ కారణాలు ఏంటి? స్వాతంత్రం సమయంలో 584 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. అవి ఇండిపెండెంట్ గా ఉండేవి. వాటికి నచ్చిన దేశాల్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ రాజ్యాలుగా ఉండిపోవచ్చు. అయితే ఇందులో కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్ లోకి, మరికొన్ని భారతదేశంలోకి స్థిరపడ్డాయి, మరికొన్ని ఇండిపెండెంట్ గా ఉండిపోయాయి. అందులో ఒకటైన కాశ్మీర్ స్టేట్ ని పాలిస్తున్న హరిసింగ్ హిందూ రాజు తన రాజ్యాన్ని ఇండిపెండెంట్ గా ఉంచాలనుకున్నాడు. కానీ ఆ ప్రాంతంలో ముస్లింస్ ఎక్కువగా ఉండేవారు కాబట్టి పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకుంది. దీంతో హరిసింగ్ ఇండియా మిలిటరీ సహాయం అడిగాడు. పాకిస్తాన్ కాశ్మీర్ లో కలవకుండా చూసినట్లయితే కాశ్మీర్ ని ఇండియాలోకి విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని హామీ ఇచ్చాడు. దీంతో కాశ్మీర్ కోసం మొదటిసారిగా ఇండియన్ పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కొన్ని నెలల పాటుగా సాగింది. చివరకు యుఎన్ఓ ఇన్వాల్వ్ అవడంతో యుద్ధం ఆగిపోయింది. ఆ తరువాత కాశ్మీర్ లో 2/3 ప్రాంతం భారతదేశానికి వచ్చింది. మిగిలిన 1/3 ప్రాంతం పాకిస్తాన్ లోకి వచ్చింది. అయితే ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న బార్డర్ ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అయితే భారతదేశం సెక్యులర్ కంట్రీగా మారింది. ప్రభుత్వంలో అలానే రాజ్యాంగంలో ఎటువంటి మతపరమైన అబ్జెక్షన్స్ లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ అనే నినాదంతో భారత రాజ్యాంగం రూపొందించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ గా మారిపోయింది. 1965లో కాశ్మీర్ ప్రాంతంలో ఇండియాకు పాకిస్తాన్ కి మధ్య యుద్ధాలు జరిగేవి. పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ గిబ్రాల్టర్ లాంచ్ చేసింది. అయితే పాకిస్తాన్ ఆర్మీని కాశ్మీర్ లో ఉన్న ముస్లింస్ కు మతపరంగా రెచ్చగొట్టి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సూచించింది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని చిత్తుగా చేసి పట్టుకుంది. అలానే ఇండియా పాకిస్తాన్ పై అటాక్ చేసింది. ఇలా 17 రోజులు యుద్ధం సాగింది. దాన్ని ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1965 అంటారు. అమెరికా, రష్యా దేశాలు ఇందులో కలగజేసుకొని యుద్ధాన్ని ఆపాయి.
జరుగుతాయి. అయితే మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటి? మన భారతదేశంకు ఉన్న గొప్పతనంలో ముందుగా చెప్పుకోవాల్సింది, ఏ దేశానికైనా మిత్ర దేశం అని చెప్పుకోవాల్సి వస్తే ముందుగా గుర్తు వచ్చేది మన భారతదేశం. శాంతి భద్రతలకు మన భారతదేశం పెట్టింది పేరు. భారత రాజ్యాంగం చాలా గొప్పది అని చెప్పవచ్చు. ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందంజలో ఉండి దూసుకుపోతుంది. సంస్కృత సాంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. అలానే పండుగలు మరియు వేడుకలు చాలా దేశాలకు స్ఫూర్తిదాయకం. చరిత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలానే శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధిలో కూడా దూసుకుపోతుంది. మన భారతదేశంలో సహజ సౌందర్యమైన ప్రదేశాలకు కొదవలేదు. భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా సూచిస్తుంది. ఎంతో మంది మహావీరులు ప్రాణాలు అర్పించి వారి రక్తంతో ఈ స్వాతంత్రాన్ని మనకి తీసుకువచ్చారు. సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడుతున్న వీర జవాన్లకు, రాత్రనక పగలనక చెమటోడ్చి కష్టపడే రైతన్నలకు, గౌరవంగా పనిచేసే కార్మికులకు, నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తులకు, రేపటి పౌరులుగా మారబోతున్న విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.